జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశ మ్యాప్ను ఒక్కసారి జాగ్రత్తగా గనక చూస్తే పశ్చిమ బెంగాల్లో చాలా సన్నగా ఉన్నటువంటి ఒక ప్రాంతం కనపడుతుంది. ఒకవైపు ఏమో నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, పై భాగంలో భూటాను ఉంటాయి. ఈ దేశాల మధ్య ఉన్నటువంటి చిన్న భూభాగమే మన దేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో కలుపుతుంది. ఈ ప్రాంతం పేరు సిలిగురి కారిడార్. ఇది చాలా చోట్ల కేవలం ఒక 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కోడి మెడలాగా సన్నగా కనిపించడం వల్ల దీనిని ఎన్నో సంవత్సరాలుగా చికెన్ నెక్ అని చెప్పేసి పిలుస్తారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారులు, రైల్వే మార్గాలు అంతా కూడా ఈ ప్రాంతం మీదుగానే పోతాయి. ఆహారం, ఇంధనం, మందులు, సైనిక సామాగ్రి, ప్రజలకు అవసరమైన వస్తువులు ఈ మార్గం ద్వారానే ఈశాన్య రాష్ట్రాలకు చేరతాయి. అందుకే సిలిగురి కారిడార్ను ఈశాన్య భారతదేశానికి ప్రాణనాడిగా చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక పెద్ద బలహీనతగా చూపించారు. చైనా ఎప్పుడైనా ఈ చిన్న మార్గాన్ని గనక అడ్డుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో మిగిలిన దేశం నుంచి విడిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అంతా కూడా జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడు మన భారతదేశానికి బలహీనంగా కనిపించేటువంటి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం అలాగే మన భారత సైనికులు కలిసి బలమైనటువంటి రక్షణ ప్రాంతంగా మార్చాయి. అందుకే సైనిక వర్గాలు ఇప్పుడు దీనిని చికెన్ నెక్ అని కాకుండా ఎలిఫెంట్స్ ట్రంక్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే కోడి మెడ కాదు, ఏనుగు తొండం అని చెప్పేసి. కోడి మెడ సన్నగా బలహీనంగా ఉంటది, కానీ ఏనుగు తొండం అట కాదు కదా. దాన్ని తాకాలని చెప్పి చూస్తే పట్టుకొని పాతాళానికి ఇసిరేస్తుంది. కాళ్ళ కింద వేసి కస కస తొక్కుతుంది. నిన్నటి దాకా మనకు బలహీనతగా ఉన్నటువంటి దారి ఇప్పుడు చైనాకు పీక నొక్కేటటువంటి ఆయుధం అయిపోయింది. అసలు ఈ ప్రాంతం అనేది భారత్ కు ఎందుకు అంత ముఖ్యంగా మారిందో తెలుసుకోవాలంటే 1947కు పోవాలా. భారతదేశం విడిపోక ముందు ఈ రోజు బంగ్లాదేశ్ గా ఉన్నటువంటి ప్రాంతం కూడా బ్రిటిష్ భారతదేశంలో భాగంగా ఉన్నది. అప్పట్లో ఈశాన్య ప్రాంతాలకు వెళ్లేందుకు అనేక రహదారులు, రైల్వే మార్గాలు అన్ని కూడా ఉన్నాయి. కానీ 1947లో మన దేశ విభజన జరిగిన తర్వాత తూర్పు బెంగాల్ తూర్పు పాకిస్తాన్ గా మారింది. ఆ తర్వాత 1971లో అదే ప్రాంతం బంగ్లాదేశ్ గా ఏర్పడింది. దీంతో భారతదేశంలోని ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే మార్గం చాలా సన్నగా మారిపోయింది. అదే సిలిగురి కారిడార్. ఈ ప్రాంతానికి కొంత దూరంలోనే చైనా ఆధీనంలో ఉన్నటువంటి టిబెట్ ప్రాంతం ఉన్నది. టిబెట్ లో ఉన్నటువంటి ఈ చుంబి వ్యాలీ అనేది భారత్ భూటాన్ సరిహద్దులకు దగ్గరగా ఉంటది. మ్యాప్ లో చూస్తే ఈ చుంబి వ్యాలీ భారత్ వైపు పొడుచుకొని వచ్చేటువంటి ఒక కత్తిలాగా కనపడుతుంది. చైనా అక్కడి నుంచి దక్షిణ వైపు వస్తే సిలిగురి కారిడార్ కు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి రక్షణ రంగ నిపుణులు చాలా కాలంగా చెప్తారు. 2017లో జరిగినటువంటి డోక్లాం వివాదం తర్వాత ఈ ప్రమాదం గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అంతా కూడా జరిగింది. ఈ డోక్లాం అనేది భూటాన్ కు చెందినటువంటి ప్రాంతం. కానీ చైనా అక్కడ రహదారిని నిర్మించేందుకు ప్రయత్నాలన్నీ కూడా చేసింది. ఆ రహదారి నిర్మాణం కనుక పూర్తయితే చైనా సైనిక వాహనాలు ఈ సిలిగురి కారిడార్ కు మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే భారత సైన్యం వెంటనే అక్కడికి వెళ్లి చైనా రహదారి నిర్మాణాన్ని అడ్డుకునేది. అలాగే మన భారతీయ సైనికులు, చైనా సైనికులు దాదాపు 73 రోజుల పాటు ఒకరికొకరు ఎదురుగా నిలబడినారు. చివరకు చైనా తన నిర్మాణ పనులను ఆపాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత మన భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. సిలిగురి కారిడార్ ను కేవలం కాపాడితే సరిపోదు, శత్రువు ఈ ప్రాంతం పైన దాడి చేయాలనే ఆలోచన కూడా చేయకుండా దీన్ని బలంగా మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. అందులో భాగంగా సిలిగురి చుట్టుపక్కల ప్రాంతాల్లో సైనిక బలాన్ని పెంచింది. సుఖ్నా ప్రాంతంలో మన భారతీయ సైన్యానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి 33 ప్రధాన కార్యాలయం ఉండాలి. ఈ సైనిక విభాగం సిక్కిం, డోక్లాం, ఉత్తర బెంగాల్ ప్రాంతాల్లో కాపాడుతుంది. ఇకపోతే బెంగ్డూబి, బెన్నగురి, హషిమారా, బాగ్డోగ్రా ప్రాంతాల్లో మన భారత సైన్యం అలాగే వాయుసేనకు ముఖ్యమైన స్థావరాలన్నీ కూడా ఉన్నాయి. హషిమారా వాయుసేన స్థావరంలో అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను మన భారత ప్రభుత్వం మోహరించింది. చైనా వైపు నుంచి ఏదైనా ప్రమాదం కనుక వస్తే చాలా తక్కువ సమయంలోనే మన భారతీయ యుద్ధ విమానాలు స్పందించగలుగుతాయి. ఇకపోతే బాగ్డోగ్రా విమానాశ్రయం కూడా సాధారణ ప్రయాణికులతో పాటు సైనిక అవసరాలకు ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రాంతంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, సైనిక సరుకు రవాణా చేసేటటువంటి విమానాలు పనిచేసే సామర్థ్యాన్ని భారత్ విపరీతంగా పెంచేసింది. అంతేకాదు ఆధునిక రాడార్లు, డ్రోన్లు, నిఘా పరికరాలు, గగనతల రక్షణ వ్యవస్థలను కూడా ఏర్పాటు
ఏర్పాటు చేసింది. సరిహద్దు ఆవతల చైనా సైన్యం ఏం చేస్తుందో ముందుగానే గుర్తించే విధంగా నిఘాను కూడా బలోపేతం చేసింది. శత్రువుల యొక్క కదలికలు కనిపించిన వెంటనే మన భారతీయ సైన్యం స్పందించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. గతంలో సిలిగురి కారిడార్ కు ఏదైనా ప్రమాదం వస్తే ఈశాన్య రాష్ట్రాలకు ఆహారం, ఇంధనం, సైనిక సామాగ్రి ఎలా పంపాలనే ఆందోళన అంతా కూడా ఉంటా ఉన్నది. ఎందుకంటే ఒకే ప్రధాన మార్గం పైన ఎక్కువగా ఆధారపడాల్సి వస్తా ఉన్నది. కానీ ఇప్పుడు భారత్ ఒకే మార్గం పైన ఆధారపడడంలే, కొత్త రహదారులు, రైల్వే లైన్లు, వంతెనలు, సొరంగాలు, విమానాశ్రయాలు అన్నిట్లు కూడా నిర్మిస్తుంది. ఒక రహదారి మూసుకుపోయినా మరో రహదారి ద్వారా సైనికులు, ఆయుధాలు, ఇంధనం, ఆహారం పంపే విధంగా ఏర్పాట్లంతా కూడా చేస్తుంది. సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వైపు వెళ్లేటటువంటి రహదారులన్నింటినీ కూడా విస్తరిస్తుంది. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లేటటువంటి రోడ్లను వర్షాలు పడినా లేకపోతే మంచు కురిసినా ఉపయోగించగలిగే విధంగా నిర్మిస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సౌకర్యాలను కూడా వేగంగా పెంచుతారు. గతంలో కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సౌకర్యం చాలా తక్కువగా ఉంటా ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఈ రైల్వే లైన్లన్నీ కూడా నిర్మిస్తారు. పాత రైల్వే లైన్లను ఇంకా విస్తరిస్తారు. అలాగే ఈ రైళ్లను విద్యుత్తో నడిచే విధంగా మారుస్తారు. ఇవి కేవలం ప్రజల ప్రయాణం కోసం మాత్రమే కాదు, అవసరమైన సమయంలో సైనికులను అలాగే ఆయుధాలను వేగంగా తరలించేందుకు కూడా ఈ రైల్వే మార్గాలు ఉపయోగపడతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా సిలిగురి కారిడార్ పైనే ఆధారపడకుండా మన మోడీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధం చేస్తుంది. బంగ్లాదేశ్ లోని కొన్ని ఓడరేవులను ఉపయోగించి ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు పంపే ఏర్పాట్లు కూడా చేసింది. అలాగే కలకత్తా నుంచి సముద్ర మార్గంలో మయన్మార్ లోని సిత్వే ఓడరేవుకు సరుకులు పంపించి అక్కడి నుంచి మిజోరాం చేరే కలాదాన్ ప్రాజెక్టును భారత్ అయితే అభివృద్ధి చేస్తుంది. ఇండియా, మయన్మార్, థాయిలాండ్ రహదారి కనుక పూర్తయితే ఈశాన్య భారతదేశం ఆగ్నేయ ఆసియా దేశాలతో నేరుగా అనుసంధానం అవుతుంది. అంటే గతంలో ఈశాన్య రాష్ట్రాలకు ఒకే ప్రధాన ద్వారం ఉంటా ఉంది. ఇప్పుడు భారత్ అనేక కొత్త కొత్త మార్గాలను తయారు చేస్తుంది. అందుకే సిలిగురి కారిడార్ను అడ్డుకుంటే ఈశాన్య భారతదేశం మొత్తం కూడా మిగిలిన దేశం నుంచి విడిపోతుందనే పాత లెక్క ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయదు. భారత ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు కూడా వేగం చేస్తుంది. ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెంచుతుంది. సిలిగురిని పెద్ద రవాణా కేంద్రంగా మార్చేటటువంటి పనులన్నీ కూడా చేస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని కాపాడాలంటే కేవలం సైనికులను మాత్రమే ఉంచితే సరిపోదు. మంచి రహదారులు ఉండాలా, రైల్వేలు ఉండాలా, విమానాశ్రయాలు ఉండాలా, ఇంధనాన్ని, ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి కేంద్రాలన్నీ కూడా ఉండాలా. అలాగే సైనిక వాహనాలు వేగంగా వెళ్ళగలగాల. స్థానికంగా నివసించేటటువంటి ప్రజలకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు కూడా ఉండాలా. ఇప్పుడు సిలిగురి ప్రాంతంలో భద్రతతో పాటు అభివృద్ధిని కూడా ఒకేసారి ముందుకైతే తీసుకెళ్తున్నారు. అందుకే సైనిక వర్గాలు సిలిగురి కారిడార్ ను ఇకపైన బలహీనమైనటువంటి ప్రాంతంగా చూడకూడదని స్పష్టంగా చెబుతున్నాయి. సైనిక స్థావరాలు, రాఫెల్ యుద్ధ విమానాలు, నిఘా పరికరాలు, కొత్త రహదారులు, రైల్వేలు, ప్రత్యామ్నాయ మార్గాల వల్ల ఈ ప్రాంతం ఇప్పుడు చాలా అంటే చాలా వరకు బలపడింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా చెప్పుకోవాలా, సిలిగురి కారిడార్ ఉన్నటువంటి ప్రమాదం ఇప్పుడు పూర్తిగా పోయిందని చెప్పుకోలేం. ఇది ఇప్పటికి కూడా చాలా సన్నని ప్రాంతమే. చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతం ఎప్పుడు కూడా ముఖ్యమైనదిగానే ఉంటుంది. చైనా చుంబీ వ్యాలీలో రహదారులు, సైనిక స్థావరాలు నిర్మిస్తానే ఉండాలి. డోక్లాం ప్రాంతంలో చైనా చేసేటటువంటి పనులను మన భారతదేశం నిరంతరం కూడా గమనించాల్సిందే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేపాల్ సరిహద్దు తెరిచి ఉండడం వల్ల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ అలాగే విదేశీ గూఢచారి కార్యకలాపాలు జరగకుండా నిఘా అయితే కొనసాగించాలా. బంగ్లాదేశ్ లో రాజకీయ పరిస్థితులు కనుక మారితే వాటి ప్రభావం కూడా ఈ ప్రాంతం పైన పడే అవకాశం ఉంటుంది. అంటే ప్రమాదం అనేది పూర్తిగా తొలిపోలా. కానీ ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేటటువంటి మన భారతదేశ బలం చాలా వరకు పెరిగింది. గతంలో శత్రువు ఈ ప్రాంతాన్ని చూసి భారత్కు ఉన్నటువంటి బలహీనత అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతం పైన కనుక దాడి చేస్తే భారత సైన్యం ఎంత బలంగా సమాధానం ఇస్తుందో ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇదే అసలు సిసలైనటువంటి మార్పు. 2014 తర్వాత మన మోడీ ప్రభుత్వం ఈశాన్య భారతదేశాన్ని దేశానికి చివర ఉన్నటువంటి ప్రాంతంగా కాకుండా దేశానికి తూర్పు వైపున ఉన్నటువంటి ప్రధాన ద్వారంగా చూడడం ప్రారంభించింది. ఈశాన్య రాష్ట్రాలను రోడ్లు, రైల్వేలు, విమాన మార్గాలు, జల మార్గాలతో దేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలకు కలిపే విధంగా పనులంతా కూడా వేగంగా చేపట్టింది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో కేవలం సరిహద్దు ప్రాంతాలుగా కాకుండా ఆగ్నేయ ఆసియా దేశాలతో భారతదేశాన్ని కలిపేటటువంటి ముఖ్యమైన వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ మొత్తం వ్యవస్థలో సిలిగురి కారిడార్ అనేది చాలా ముఖ్యమైనది. మిత్రులారా, దేశ భద్రత అంటే శత్రువు దాడి చేసిన తర్వాత స్పందించడం మాత్రమే కాదు, శత్రువు దాడి చేయాలనే ఆలోచన కూడా చేయకుండా ముందుగానే బలపడ్డాం. సిలిగురి కారిడార్ విషయంలో మన మోడీ ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తా
చేస్తుంది. సైన్యాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. వాయుసేన స్థావరాలను బలపరుస్తుంది. రాడార్లు, డ్రోన్లు, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంది. చికెన్ నెక్ అనేది నిన్నటి వరకు మన భయం, కానీ ఎలిఫెంట్స్ ట్రంక్ అనేది నేటి భారతదేశానికి తిరుగులేనటువంటి ఒక పవర్. ఎలిఫెంట్స్ ట్రంక్ అనేటటువంటి కొత్త పేరు నేటి భారతదేశ బలాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. భారత్ తన భౌగోళిక పరిస్థితిని మార్చలేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితి వల్ల వచ్చినటువంటి బలహీనతను మాత్రం బలంగా మార్చగలుగుతుంది. సిలిగురి కారిడార్ విషయంలో మన మోడీ ప్రభుత్వం ఇప్పుడు అదే నిరూపిస్తుంది. ఇది కోడి మెడ కాదు, ఇది భారతదేశపు ఏనుగు తొండం అని చెప్పేసి. శత్రువు దీనిని పట్టుకోవాలని చెప్పి ప్రయత్నిస్తే అదే ఏనుగు తొండంతో శత్రువు నేల నాకించగలుగుతుంది. అది అసలు విషయం. ఎట్లా న్యూస్ మిత్రులారా, మన మోడీ ప్రభుత్వంతో ఏదైనా కూడా సాధ్యమే. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.